పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి? మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక గౌరవం ఉంది, నిజంగా చెప్తున్నాను. ఒక్క కాలు బీహార్ నుంచి వస్తారు పని చూసుకొని వెళ్ళిపోతారు. మొగుడు చేస్తే ముండకు బుడ్డి రాదు అన్నట్లు ఒక్కరు సచ్చారంటే మిగతా రివ్యూ గాళ్ళు అందరూ తట్టా పట్టుకు సర్దుకొని వెళ్ళిపోతారు. మూవీ రివ్యూస్ చేసేవాళ్ళని బీహార్ గ్యాంగ్ని సంప్రదించి ప్రొడ్యూసర్కి నేను నెంబర్స్ ఇస్తా, వాళ్ళతోని ఎవరైతే రివ్యూస్ చేస్తారో వాళ్ళని చంపేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ బాగుంటే బాగుందని చెప్తా, బాగోకపోతే బాగాలేదని చెప్తా. బాగాలేదని చెప్తే చంపేస్తారా? నేను ఒక స్టోర్కి వెళ్ళా, ఫోన్ కొనుక్కున్నా. ఆ ఫోన్ కొనుక్కున్న తర్వాత నాకు ఫోన్ నచ్చిందంటే నచ్చిందని చెప్తా, నచ్చలేదని చెప్తే చంపేస్తారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని నేను ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఏంటంటే ఎన్నో దేశాలు తిరుగుతూ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఏంటంటే వీడియోస్ పెడుతుంటారు. అతను ఎవరో కాదు, ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ. ఆయన రీసెంట్గా ఏంటంటే కొత్త కంటెంట్ చేశారు వినాయకుడు ఆశీస్సులతో. అదే సినిమా రివ్యూస్ చెప్పడం అనమాట. సో సినిమా రివ్యూస్ చెప్పడం దాకా అంతా బాగానే ఉంది. ఐ వెల్కమ్. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ నాన్వేషణ. ఆయన అంటే ఆయన తీసే వీడియోస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతా బాగుంది, నైస్, అంతా బాగుంది. కానీ రివ్యూ చెప్పిన తర్వాత అంటే అందరికీ ఏంటంటే అంటే మూవీ రివ్యూస్ ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ ఏంటంటే చాలా హర్ట్ అయ్యే విధంగా ఆయన మాట్లాడారు. నాన్వేషణ గారు ఏం మాట్లాడారంటే, మూవీ రివ్యూస్ చేసేవాళ్ళని బీహార్ గ్యాంగ్ని సంప్రదించి ప్రొడ్యూసర్కి నేను నెంబర్స్ ఇస్తా, వాళ్ళతోని ఎవరైతే రివ్యూస్ చేస్తారో వాళ్ళని చంపేయండి అని చెప్పాడు. నేను ఒకటే చెప్తా, రివ్యూస్ చేయడం అనేది తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ బాగుంటే బాగుందని చెప్తా, బాగోకపోతే బాగాలేదని చెప్తా. బాగాలేదని చెప్తే చంపేస్తారా? నేను ఒక స్టోర్కి వెళ్ళా, ఫోన్ కొనుక్కున్నా. ఆ ఫోన్ కొనుక్కున్న తర్వాత నాకు ఫోన్ నచ్చిందంటే నచ్చిందని చెప్తా, నచ్చలేదని చెప్తే చంపేస్తారా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి? మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక గౌరవం ఉంది, నిజంగా చెప్తున్నాను. మీరు అంటే బెట్టింగ్ యాప్స్ మీద మీరు చాలా పోరాడారు. ఆ పోరాడిన తర్వాత ఎంతో మందికి ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలన్న భయం పుట్టుకొచ్చింది. దానికి కూడా వన్ ఆఫ్ ద కారణం ఎవరంటే అది మీరు. నేను కాదని చెప్పట్లేదు. అందుకే నాకు మీరంటే చాలా రెస్పెక్ట్. లాస్ట్ టైం కూడా మీకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నాన్వేషణ హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే ఒక వీడియో కూడా చేశాను. కానీ మీరు ఎప్పుడైతే ఇలాగా మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, మూవీ రివ్యూస్ని అసలు చెప్పకూడదు, నువ్వెవరు చెప్పడానికి అసలు నాకు అర్థం కావట్లేదు, నీకు ఏ రైట్స్ ఉన్నాయని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి, ఎంతమంది అప్లై అయిపోతున్నారు. ఓకే, ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల పబ్లిక్కి చాలా ఎఫెక్ట్. ఓకే, ఈ మూవీ రివ్యూస్ ఇండియాలోని ఎంతో మంది రివ్యూవర్స్ ఉన్నారు, ఫేమస్ రివ్యూవర్స్ ఉన్నారు. మన తెలుగులో అయితే మాత్రం బార్బెల్ పిచ్, జబర్దస్త్, ఇది మహిదర్, తర్వాత ఏమో పూల చొక్క. ఇక్కడ తెలుగులో, హిందీలో ఏమొచ్చి చాలా మంది ఉన్నారు. మరి ఇండియాలో చాలా మంది రివ్యూస్ చెప్తా ఉంటారు. అంటే వాళ్ళందరినీ ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్పిన వాళ్ళందరినీ చెప్పేయాలా? నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు ఫస్ట్. ఓకే, నువ్వు ప్రపంచ దేశాలని తిరిగి నేను అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాను, అమ్మాయిలతో ఇలాగ స్పెండ్ చేస్తాను, నువ్వు వీడియోలు చేసి యూత్ని మీరు రెచ్చగొట్టట్లేదా? ఇప్పుడు నువ్వు ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతావు, ఎంతో మంది అమ్మాయిలతో వీడియోస్ చేసుకుంటావు, అది నీ పర్సనల్. ఓకే, సో దానివల్ల నువ్వు అలా వీడియోస్ చేయడం వల్ల మాకే ఎఫెక్ట్ లేదు, నీకు ఎఫెక్ట్ లేదు. ఓకే, దానివల్ల మేమే అప్పుల పాలు అయిపోవట్లేదు నీ వీడియోస్ చూడడం వల్ల, అలాగే నువ్వు కూడా అప్పుల పాలు అవ్వట్లేదు. మరి ఇప్పుడు మూవీ రివ్యూస్ చేస్తే ఎవరైనా మూవీ రివ్యూస్ సినిమా బాగుంటే బాగుందని చెప్తారు, బాగోకపోతే బాగాలేదని చెప్తారు. ఆయన మూవీ రివ్యూస్ చేయకూడదని నువ్వెవరు చెప్పడానికి అసలు? ఫస్ట్ బేసిక్గా యూట్యూబ్ లేనప్పుడు స్టార్టింగ్లో చిన్నప్పుడు అంటే నేను జెమినీ టీవీలో ఆన్ చేసినప్పుడు సినిమా రివ్యూలు లైవ్గా ఛానల్లో చెప్తూ ఉండేవారు. అప్పటి నుంచే రివ్యూస్ ఉన్నాయి, ఇది కొత్తగా ఏం రాలేదు. నువ్వు కాకమ్మ కబులు, సోది కబులు చెప్పకు, తగ్గించుకుంటే చాలా మంచిది. చాలా తప్పు, చంపేస్తావు. ఇది చాలా నువ్వు ఏదైతే ఇప్పుడు మాట్లాడేవో ఇలా బీహార్ గ్యాంగ్ని ఇచ్చేసేసి ప్రొడ్యూసర్కి నెంబర్స్ ఇస్తా, ఏమైనా ఒకరిని అయిపోయింది మొత్తం సెట్ అయిపోతారంటే అది చాలా తప్పు. ఇది అంతా డెరోగేటరీ కామెంట్స్. ఇవి పబ్లిక్ని అఫెన్స్ చేసినట్టు అయితే మాత్రం ఈ కామెంట్స్ అయితే ఉన్నాయి. నేనైతే నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా నాన్వేషణ అన్నా నీ మీద నేను ఎఫ్ఐఆర్ అయితే వేయడానికి అయితే నీ మీద ఎఫ్ఐఆర్ వేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇది చాలా చాలా తప్పు. నేను ఖచ్చితంగా నీ మీద పోలీస్ కేసు పెడతా. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సే దట్ నో వన్ షుడ్ డూ మూవీ రివ్యూస్ చేయకూడదని ఎవరికి నువ్వు చెప్పేద్దాం అంత రైట్ నీకు లేదు. ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి లైఫ్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి ఏంటంటే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఏంటంటే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తావు.
నీకు రానా లేదు, ప్రకాష్ రాజ్ లేదు, సెలబ్రిటీస్ లేదు, చిన్న పెద్ద ఎవరూ లేరు. ఎవరు పడితే అన్ని బండ బూతులతో నువ్వేం చేస్తావు, మొత్తం వీడియోస్ చేసేసి బండ బూతులతో మొత్తం అలా పరువు పోయేలా మాట్లాడతావు. మొన్నటిదాకా యూట్యూబర్స్ని ఫుల్గా ర్యాంప్ వేసుకున్నావు. ఓకే, బెట్టింగ్ యాప్స్ అంటే ఓకే, బెట్టింగ్ యాప్స్ పేరు చెప్పి నువ్వు ఎంతమంది నేర్పించావు తెలుసా? ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా నువ్వు బ్యాడ్గా మాట్లాడు. నీ మీద చాలా వరకు కేసులు బుక్ అయ్యాయి. సో నువ్వు ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండి వీడియోలు చేసి మాట్లాడక ఇండియాకి వచ్చి మాట్లాడు, అప్పుడు నీ ఇదేంటో తెలుస్తుంది. ఇది మాత్రం చాలా తప్పు. మూవీ రివ్యూస్ చేయకూడదని ఎవరో చెప్పాడా? ఎవరి ఒపీనియన్ అది. ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఓకే, ఎవరికి హర్ట్ అవ్వనంత వరకు, ఇన్సల్ట్ అవ్వనంత వరకు మనం రివ్యూస్ చెప్పుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు అదే చెప్తాను కదా, సినిమా ఈజ్ నాట్ ఎ ప్రొడక్ట్ అని చెప్పు. సినిమా ఈజ్ ఆల్సో ప్రొడక్ట్. ఎందుకంటే నేను డబ్బులు ఇస్తాను కాబట్టి, డబ్బులు ఇచ్చి సినిమా చూస్తాను కాబట్టి సినిమా ఈజ్ అ ప్రొడక్ట్. ఓకే, అది మేబీ 4 hours అవ్వచ్చు, నేను ఎన్నో ఒకసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు. ఏదైనా సరే అది ప్రొడక్ట్కి నేను డబ్బులు కట్టిన తర్వాత కదా నేను సినిమా చూస్తాను. సో అలాగే ఫోన్ కూడా అంతే. సో ఏదైనా సరే ప్రొడక్ట్ రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు. ఇది నిజంగా చెప్తున్నాను, నేనైతే చాలా చాలా సీరియస్గా తీసుకున్నాను. మొన్నటిదాకా ఎన్ని మాట్లాడినా సరే మేము భరించాం. కాకపోతే ఎప్పుడైతే మా మూవీ రివ్యూవర్స్ని మీరు టార్గెట్ ఎప్పుడైతే చేశారో అది కూడా మా వల్ల ఎవరు నష్టపోలేదు. ఓకే, 100లో 3-4 వల్ల నష్టపోతారు. ఎందుకంటే మన పూల చొక్క ఇష్యూ అయింది, ఆ విషయం మీకు తెలిసిందే. అది ప్రొడ్యూసర్కి వాళ్ళకి మధ్య జరిగిన తర్వాత మళ్ళీ సర్దుమని అయిపోయింది పూల చొక్క ఇష్యూ. సో దాన్ని వేస్ట్ చేసుకుని మూవీ రివ్యూస్ అందరూ వేస్ట్ అంటే ఎట్లా కుదురుతుంది? సినిమా బాగుంటే బాగుందని చెప్తారు, బాగోకపోతే బాగాలేదని చెప్తారు. అంతేగాని బాగున్న సినిమాని ఎప్పుడు ఫ్లాప్ చేయరు, అలాగే బాగాలేని సినిమాని ఎప్పుడు హిట్ చేయరు. సో దట్ ఈస్ ద మూవీ రివ్యూస్ వి డూ. నేను ఖచ్చితంగా మీ మీద కంప్లైంట్ ఇస్తాను పోలీస్కి. ఈ కమెంట్స్ మీ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.